భూమి తిరుగుతూ ఉంది, చీకటి అవుతూ ఉంది, వెలుగవుతూ ఉంది. ప్రభువా, అనేక మంది ఈ భూమి మీద పుడుతూ ఉన్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా దేవా, మీరే మమ్మలను కాపాడండి. మాకు కావలసిన మంచి ఆయువు, ఆరోగ్యం, అనవస్త్రాలు, మా గృహాలు, మా జీవజీవాలు, మా సకలము, మా సర్వము మాకు దీవెనకరంగా దయచేయండి. ప్రభువా, నీ స్తోత్రం. బ్రదర్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తా ఉన్నాం దేవా. మీ దీన దాసునికి మంచి ఆయువు ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభువా. మరి అలాగే తండ్రి నీ దాసురాలు అమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. మరి ఆమె కూడా పనిచేస్తూ ఉంది, నీకు స్తోత్రాలు. రాకపోకలలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. బాబు వారి తండ్రి బీటెక్ ఇంజనీర్ ప్రభా, మరి కుమారుడిని దీవించండి. ఇంకా గొప్ప స్థితిని దయచేయండి. ఉన్నతమైన మరియు ఇంకా ఉద్యోగం, అయా మంచి భవిష్యత్తు కుమారుడికి ఇవ్వండి. పాప కొరకు ప్రభా ఇంటర్మీడియట్లో ఉంటుంది, బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రాత్రి సంఘంగా, సావాసంగా నీ నామాన్ని ఆరాధించి, స్తుతించి, గణపరిచి వాక్యాన్ని బిడ్డలకి ఈరోజు అందించాను. మరి తండ్రి, మీ దాసుని, దాసురాలు, పాపను, బాబును మరొకసారి మీ చేతుల్లో అప్పగిస్తున్నాను. మమ్మలను, మా సావాసాన్ని, ప్రాంతాన్ని ప్రభావ, మరి ఇక్కడ ఉన్నటువంటి కొరతలు, రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఎటువంటి కొరత ఉన్నను కూడా మీ నామమున బిడ్డలకు సమృద్ధిని, క్షేమాన్ని దయచేసి సంవత్సరం అంతా కూడా మీ నడిపింపు, మీ కాపుదల, మీ సన్నిధి, మీ సహాయం మా ఒక్కొక్కరికి, ప్రాంతమంతటికి, ఈ కాలనీ ప్రాంతానికి క్షేమాన్ని, శాంతిని, సమాధానము దయచేయమని ఈ కొద్ది ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము.